క్రైస్తవులకి ఉండవలసిన గుణాలు అది ఏమంటే, మనం పుట్టినప్పటి ఇంకా చనిపోయే వరకు ప్రతి ఒక్క క్రియ లెక్క వేయబడుతుంది దేవుడి దగ్గర. మన క్రియలో క్రీస్తు స్వభావం రావాలన్నదే దేవుడు ఉద్దేశం. క్రీస్తు మనకు మాదిరి, మనుషులెవ్వరూ మాదిరి కాదు. ఎందుకంటే మనుషుల శరీరంలో పాపం ఉంది, దేవుడి శరీరంలో పాపము లేదు. ప్లస్ పరిశుద్ధాత్మనే నడిపిస్తుంది. మనం పరిశుద్ధాత్మకి ఎక్కువ అవకాశం ఇవ్వాలి నడవడానికి. మన శరీర విషయాలను తగ్గించాలి. మనం పాపాన్ని జయించాలి. పాపం శోధించేకి వదలకూడదు. ఎక్కువ పాపంతో స్నేహం చేయకూడదు. మన శత్రువులనైనా మనం క్షమించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరు క్షమించరు. అదేవిధంగా మనం శత్రువులను ప్రేమించాలని దేవుడు చెప్పినాడు. ప్రేమించాలి. మళ్ళీ చెడు చేసిన వాళ్ళకైనా సరే మనం రిటర్న్ మేలే చేయాలని దేవుడు చెప్పాడు. మనము చేయాలి, మేలు చేయాలి. ఈ లోకంలో ఆస్తి చేత, అంతస్తు చేత హెమ్మె పడతారు, కానీ మనం దేవుళ్ళలో దీనంగా ఉండాలి.